జనాభాలో 3% ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. రజకులు, రజక వృత్తిదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణలు మారతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, దాచేపల్లి మోహన్ రావు, పేట శ్రీనివాస్, భైరవపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు కూడా పాల్గొన్నారు. రజక రాష్ట్ర సమ్మేళనం ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కానీ ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి రజకులు ఉన్నారు. వారికి తామాషా ప్రకారం 35 లక్షలు ఉన్న జనాభాకి దాదాపు 6 సీట్లు ఇవ్వాలా, అలాగే 2 ఎంపీ సీట్లు ఇవ్వాలా. ప్రతి రాజకీయ పార్టీ ఎవరైనా కానీ రజకుల ఓటు బ్యాంకు ద్వారా లబ్ధి పొందున్నారు. బీసీ ఓటు బ్యాంకు ద్వారా రాజ్యాధికారం ఉన్నారు. కానీ బీసీలకి, రజకులకి ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు. మరి దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక కాన్సెప్ట్కి ఒక వేదిక తయారు చేశాం. ఆ వేదిక ద్వారా పెద్దలు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్నారు. మరి అదేవిధంగా మనం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వానైనా రజకులు ఉన్నటువంటి 35 లక్షలలో ఉన్నటువంటి రజకులకి మీరు ఏ విధంగా మీరు న్యాయం చేశారని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, మా ఆర్థిక బాధలు, మా జీవనం బీసీ రక్షణ చట్టం అన్నారు. ఎవరు వచ్చినా సరే మరి బీసీ రక్షణ ఇస్తామంటారు. ఇంతవరకు ఎన్నో మంది గ్రామాల్లో చూస్తుంటే ఎంత మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు కూడా పట్టించుకుంటూ ఉన్నారు. మరి వృత్తిదారులు చేస్తున్నటువంటి వృత్తిదారులకు కూడా ఎంతో లబ్ధి చెప్తే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రజకుడికి కూడా మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. కానీ అది లేదు. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఓటు బ్యాంకు ద్వారా మరి ఎలక్షన్లప్పుడు వస్తానే ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో మేము తగిన బుద్ధి చెప్తాం, ఏ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మరి ఈ మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి మా సందేశాన్ని తీసుకెళ్ళి